హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. ఈరోజు వెన్స్డే స్పెషల్గా ఎగ్ దమ్ బిర్యానీ చేశానండి. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఈ ఆలాకుతో 3 ఆలాకులు బియ్యం తీసుకున్నాను. నార్మల్ రైసేనండి. తీసుకొని వాష్ చేసిన తర్వాత నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. దీనికోసం 5 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ని బాయిల్ చేసుకుందాం. వాటర్ పోసి ఒక్కొక్క ఎగ్గుగా వేసిన తర్వాత ఎగ్స్ తొందరగా బాయిల్ అవ్వాలంటే కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఎగ్స్ తొందరగా బాయిల్ అయిపోతుంది. నెక్స్ట్ 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలను కట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆయిల్ వేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఈ ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎగ్ నేను వీడియో తీస్తూ వేయడం వల్ల స్పీడ్గా కొంచెం చిదిగిపోయినాయండి. మీరు నెమ్మదిగా ఒక్కొక్క ఎగ్ వేసుకుంటే చెదకుండా బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, నేను ఆయిల్ ఎక్కువగా వాడనండి, అయినా కానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే 1 స్పూను నూనె వేసుకోవాలి. నేను అన్నీ కరెక్ట్గా వాడతానండి. నెయ్యి వేసిన తర్వాత 4 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 1 అనాసి పువ్వు, 2 దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 4 టమాటా ముక్కలను వేసి టమాటా ముక్కలను, పుదీనా, కొత్తిమీర వేసి ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా ముక్కలను కూడా వేసేసి, టమాటా ముక్కలు వేయంగానే పసుపు ఉప్పు వేయకూడదండి. ఎప్పుడు కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. పసుపు, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల సాల్ట్. నేను చెప్పినట్టే కరెక్ట్గా సాల్ట్, కారం అన్నీ వేసుకోండి. ఆయిల్ అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది ఒక 5 మంది తినొచ్చండి ఈ బిర్యానీని. నెక్స్ట్ కారము, 3 స్పూన్ల కారము వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ని పోసుకోవాలండి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ చొప్పున వాటర్ వేసుకోవాలి. గరం మసాలాను కూడా వేసుకోవాలండి. గరం మసాలాను వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున వాటర్ని పోసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే 1.5 గ్లాసు వేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు మనం మూత పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా బాయిల్ అయినాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఎక్కువగా కలిపేయకూడదండి. ఊరికినే పైన అలా కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో పైకి కిందకి కదుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో ఒక 20 నిమిషాల్లో మగ్గనివ్వాలి.
చూడండి ఎంత రైస్ పొడి పొడిగా ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను వీడియో తీస్తే ఎగ్ ఫ్రై చేయడం వల్ల కొంచెం ఎగ్గు చిట్లిందండి. మీరు మాత్రం కొంచెం నిదానంగా ఒక్కొక్క ఎగ్గుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మకాయ చికెన్ పిండుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మరసం వేయడం వల్ల. కొత్తిమీరను గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీకి ఈక్వల్ టేస్ట్గా ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. దీనికి రైతాతో కాంబినేషన్ సరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నెక్స్ట్ గుమగుమలాడే మిరియాల రసం అండి. ఈ రసం కోసం ఒక నిమ్మకాయ సైజు చింతపండును వాష్ చేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఒక స్పూన్ కందిపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. 3 టమాటాలు, కరివేపాకు, ఫ్రై చేసిన కందిపప్పు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, వీటన్నిటిని మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఈ చింతపండు రసంలో కలుపుకోవాలి. బాగా కలిపేయాలి. కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ని కూడా వేసుకోవాలి. ఆ చింతపండు పిప్పిని తీసేయాలి. ఈ రసం సూపర్గా ఉంటుందండి. ఈ రసం పెడితే వాసన అసలు అంత బాగా వస్తుంది. సూపర్గా ఉంటుందండి. ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసినాక 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. 1 స్పూన్ మెంతులు వేసాక 3 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రసాన్ని ఇందులో పోసుకోవాలి. ఈ రసం ఒకటి ఉంటే చాలండి, అన్నం అంతా తినేయచ్చు. అంత బాగుంటుందండి ఈ రసం. నేను ఇప్పుడు రసం పెట్టే గిన్నెలో కొంచెం ఇంగువాని వేసుకోవాలి. రసంలో వేసేయకూడదండి ఇంగువాని. ఎప్పుడు కూడా గిన్నెలో ఇంగువ వేసుకొని అప్పుడు ఈ రసాన్ని పోసుకోవాలి. ఈ రసం ఒక పొంగు ఇలా పొంగు వచ్చేటప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలండి. ఎక్కువ మరగనివ్వకూడదు రసాన్ని. అంతే అండి, టేస్టీ మిరియాల రసం రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఈ రసాన్ని చేయండి.